సో వాట్ నెక్స్ట్? మీ టార్గెట్ ఏంది? మీ లక్ష్యం ఏంది? మాట్లాడుతున్నారు, ఏం కావాలన్నది మీ ఆలోచన? మంచి పొలిటికల్ లీడరా? నేను లీడర్ అని నాకు అవసరం లేదు. నా వర్గాల గురించి మాట్లాడుతున్నాను, చదువుకున్నా కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా బ్యాచ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా ఊర్లో ఉంటారు, మరి వాళ్ళందరూ మాట్లాడలేరు కదా. మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఊరు నుంచి ఉస్మానియాకి వచ్చినా, ఉస్మానియా చదువుకున్నాను కూడా నా ఊర్లో అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు రెగ్యులర్గా మనం పత్రిక చదువుతామన్నా, రోజు పత్రిక చదివితే నేను ఆ మధ్య ఇంద్రావతి నది అబూజ్మాడ్లు ఉందని చదివిన సందర్భంలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం ల్యాండ్స్కేప్ గార్డెన్లో వాకింగ్ చేస్తున్నాం. అరే ఇదేంద్ర ఆపరేషన్ కగారు పెట్టి రోజు మనుషులను చంపుతారు, ఇంద్రావతి నదిలో నీరు పారుతుందా రక్తం పారుతుందా అని బాధేసింది. అప్పుడు ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఓయిలో మేము పెట్టినాం. మేము ఓయిలో ఆర్ట్స్ కాలేజీలో రౌండ్ టేబుల్ సమావేశం మేము పెడితే ఏబీపీలు బయట అర్బన్ నాక్సల్ మీటింగ్ పెట్టిన ర్యాలీ చేసాం. నేనేమని చెప్పిన ఆ మీటింగ్లో, మనిషిని ప్రేమించాలి, ఎవరైనా వారైనా ప్రేమించాలి, మనమైనా ప్రేమించాలి. మనిషిని ప్రేమించాలని మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే మనుషులే చంపాలని చెప్పి ఏబీపీలు బయట ర్యాలీ తీస్తారు. వాళ్ళు ఉగ్రవాదులా మనం ఉగ్రవాదులు అని చెప్పి ప్రజలను అడిగిన. అంతే కదన్న, ఎవరు ఉగ్రవాదులు? ప్రజలను చంపాలనుకున్న వాళ్ళు ఉగ్రవాదులు, ప్రజలను ప్రేమించాలనుకున్న వాళ్ళు దేశభక్తులు. మేము దేశభక్తులు అని చెప్పినాం. అది జీర్ణించుకున్న వాళ్ళు మళ్ళీ ర్యాలీ తీసి ఏం చేస్తారు? రేపు పొద్దున అదే నక్సలైట్లు ఏబీపీలను చంపితే కూడా మనం తప్పంటామన్నా. మనిషి బతకాలి, మనిషి జీవించాలి, దేశం శాంతి ఉండాలని కోరుకుంటున్నాం, మనం చంపాలని కోరుకుంటున్నాం అన్న కాదు కదా. ఈ విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కగారు విషయం మాట్లాడినాం, దళితుల విషయం మాట్లాడినాం, ఏ విషయమైనా మేము మాట్లాడుతూనే ఉంటాం. మార్వాడి ఇష్యూ కూడా నేను మాట్లాడినా. మార్వాడి ఇష్యూ మాధవలత బండి వీళ్ళందరూ అంటే కూడా అన్న. ఇప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తా అంటే